ఆ గుడిని ఆ రామాంజాన్ని కాపాడుకునే బాధ్యత నాది. అది మా ధర్మం, మా పౌరుషం. అవును, కరెక్టే. గాని మనకి పెళ్ళవుతుంది. నువ్వు, నేను, అత్తయ్య, మా పిన్ని, బాబాయ్, మా తమ్ముడు వీళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు. మన మధ్యలో ఇదంతా ఎందుకు చందు? నువ్వు చెప్పేది కరెక్టే. అవు, నువ్వు, నేను, మా అమ్మ, మన పిల్లలు, మీ పిన్ని, మీ బాబాయ్, మన ఇల్లు, మన దేవుడు అందరం కలిస్తేనే కదా మనం. ఆ మాటగా ఇంటి జోలికి ఎవడైనా వస్తే నేను ఊరుకుంటానా? నేను ఊరుకున్నా, నువ్వు ఊరుకుంటావా? నీ జోలికి వస్తే ఊరుకుంటానా? మా అమ్మ జోలికి వస్తే ఊరుకుంటానా? నా పిల్లల జోలికి వస్తే ఊరుకుంటానా? నా ఇంటి జోలికి వస్తే ఊరుకుంటానా? నా దేవుడి జోలికి వస్తే ఊరుకుంటానా? మనల్ని మనం కాపాడుకుంటాం కదా. అయినా ఒక్క గుడే కదా, పోతే ఏమవుతుంది? హే, గుడేంది? ఒక్క గుడేనా? అయినా మా రాముల వారి గుడి అవసరం ఏంది? ఆయనకేం లేకపోతే అడుగులో పోయి బతుకుతాడు. అయినా ఆయన సర్వంతర్యామి, ఎక్కడైనా ఉంటాడు. నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, ఆడబడితే ఆడే ఉంటాడు. మేము పోరాడుతుంది మా రాముల వారి గురించి కాదు, మా రాముల వారి గుడి గురించి. అది మా ధర్మం. ఇంకా ఆపు చందు. న్యాయం ధరం అని చెప్పి త్రేతాయుగం మాటలు కలియుగంలో మాట్లాడుకు. వసు, వసు, ఎన్ని యుగాలు మారినా ధర్మం మాత్రం ఒకటే. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. నిన్ను వదల, ఆ గుణ్ణి వదల.